పేరు టైగర్ రాజన్న, ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్, సినిమా ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా మేము ప్రొడ్యూసర్లకు చేతులెచ్చి దండం పెట్టేది ఏంటంటే, మాకు కోరుకున్న కోరికలు నెరవేర్చండి. మేము పెద్ద కోరికలు ఏం కోరలే. మేము 3 ఏళ్ల నుంచి ఒక ఇయర్లీ 10% పెంచి మాకు 30% పెంచండి అంటున్నాం. 3 ఏళ్ళు పెంచలేదు కాబట్టి, గతంలో 3 ఏళ్ల కింద కూడా వీళ్ళే చెప్పారు ఒకటేసారి 3 ఏళ్ళకు పెంచుతాము అని చెప్పేసి. 3 ఏళ్ళు దాటిపోయినాయి, 30% పెంచండి అంటున్నాం. మేము తప్పేం లేదు. కాకపోతే దాన్ని పెద్దగా చేసి స్కిల్స్ లేవు అనడము చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే స్కిల్స్ లేనిదే ఈరోజు ఆస్కర్ అవార్డు, నంది అవార్డులు అన్నీ రావు కదన్నా. ప్రతి ఒక్క ఇండియాలోనే పాన్ ఇండియా మూవీలు అన్నీ మన టాలీవుడ్ నుంచే జరుగుతున్నాయి. ఈరోజు #1 హీరో ఎవరంటే మన టాలీవుడ్ హీరోలు. అట్లాంటి మూమెంట్లో ప్రొడ్యూసర్లు స్కిల్స్ లేవు అనడం చాలా బాధాకరమైన విషయం. మేము కోరుకుంటున్న చిన్న కోరికలు, కార్మికులు అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, 30% వేజెస్ పెంచేసి మీరు ఇస్తే మిమ్మల్ని గుండెలో పెట్టి చూసుకుంటున్నాం. 2000 లోపు అంటే ఇప్పుడు ఒకటండి, ఒక డాన్సర్ ఉన్నారు, ఒక ఫైటర్ ఉన్నారు. నాది ఒకటి ఆర్టిస్ట్ యూనియన్. నాది టాలెంట్ని బట్టి ఉంటుంది. ఆర్టిస్ట్ అనే వ్యక్తి స్కిల్స్ ఉంటే ఆయన రోజు 10,000 తీసుకుంటాడు, 50,000 తీసుకుంటాడు. మేమేమంటామంటే గుంపులలో పోయి ఆర్టిస్టులు ఉంటారు, చిన్నగా డైలాగ్ ఆర్టిస్ట్ అంటాం. వాళ్ళకి ఏదైతే పేమెంట్ ఇస్తున్నారో అది 1,500 ఉంది, దాన్ని 2,000 పెంచుతున్నారు. 30% పెంచితే 2,300, 400 అవుతుంది. కాకపోతే ఫైటర్లు, డాన్సర్లు ఉన్నారు ఏంటంటే సార్, ఇప్పుడు ఒక ఫైట్ సీన్లో కానీ, ఒక డాన్స్ సీన్లో కానీ మాక్సిమం ఒక 2-3 రోజులే ఉంటాయి వర్క్. ఎక్కువ వేస్తే ఒక 4 రోజులు. ఒక సినిమా, ఒక సాంగ్ తీస్తే 4 రోజులు. ఆ 4 రోజులు ఇంటూ 4,4 వేలు వేసుకున్నా కూడా 16,000. మళ్ళీ ఆ సాంగ్లో చేసినాక రెండో సాంగ్లో వాళ్ళు ఉండరు. ఫైట్ సీన్లో ఆ సినిమా మొత్తంలో ఒకసారి ఫేస్ రిజిగ్నేషన్ అయితే మళ్ళీ రెండో సీన్లలో కనబడరు. దానికోసం కొట్లాడుతున్నాం అన్న, మాకు న్యాయం చేయండి అని. ఇది పెద్ద ఏం కష్టం కాదు సార్, వీళ్ళు తలుచుకుంటే చిన్న విషయం ఇది. అది 3 ఏళ్ల కిందనే హామీ ఇచ్చారు పెంచుతామని. ఈరోజు పెంచడానికి ఎందుకు బాధపడుతున్నారో దానికి మళ్ళీ లీగల్ నోటీస్, విశ్వప్రసాద్ గారు లీగల్ నోటీస్ పంపించడం చాలా బాధాకరమైన విషయం. మా కోరికలను నెరవేరించాలని వాళ్ళ తండ్రి లాంటి వాళ్ళు, మనం పిల్లల లాంటి వాళ్ళము, వాళ్ళ కోరుకోవడం జరుగుతుంది. అది సార్ తదుపరి కార్యాచరణ మన ఫెడరేషన్ పెద్దోళ్ళు, అన్ని కార్మిక సంఘాల పెద్దోళ్ళు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు ఓన్లీ నిరసన చేస్తున్నాం. ఇది ఛాంబర్ దృష్టికి వెళ్తుంది. తర్వాత వాళ్ళు దిగి వస్తే మంచిది, లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం. అవసరమైతే మా మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. తర్వాత సీఎం గారిని కూడా కలవబోతున్నాం. ఇది మనమేమంటున్నాం అంటే, ఈ రోజు బయటికి వెళ్ళి తీసుకొస్తున్నారు. మన దగ్గర టాలెంట్ లేనప్పుడు మీరు బయటికి వెళ్ళి తేవాలి. మేము కాదనం. మన దగ్గర టన్ల కొద్దిగా టాలెంట్ ఉన్నది, బయట వాళ్ళతో ఏం పని. ఇప్పుడు ఒక కలర్స్, ఇప్పుడు ఒక సాంగ్ ఉందండి, అలా ఒక వైట్ స్టోన్, స్కిన్ స్టోన్ కావాలా, అప్పుడు బాంబాయినం చేసుకుంటే మేమేమి యాక్సెప్ట్ చేయట్లేదు. నాన్ మెంబర్ కోఆపరేట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మన దగ్గర లేనిది ఇంకొకరు, ఇప్పుడు ఫారినర్స్ కావాలి, మన దగ్గర లేరు, వాళ్ళని తెచ్చుకుంటే మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. మేమేం వద్దనట్లేదు. కాకపోతే ప్రతి ఒక్కటి బయట వాళ్ళకి ఇచ్చేసి మన టాలీవుడ్ ఇండస్ట్రీ పరువులు తీయకండి. వాళ్ళు మనకన్నా ఎక్కువ వేతనాలు ఇచ్చి తెచ్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఫ్లైట్ పెట్టాలా, రూమ్ పెట్టాలా, అన్ని పెట్టాలా. ఇక్కడ మేము ఖాళీ వచ్చి పని చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా వేతనాలు మాకు ఇవ్వట్లేదు. అది మేము కోరుకుంటున్నాం.